ఓటు హక్కు ప్రాధాన్యం, భారత ఎన్నికల సంఘం చర్యలు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు వంటి ఎన్నికల ప్రక్రియలో భారతదేశ భవిష్యత్తు నిర్ణయించే సువర్ణ అవకాశం యువతకు ఉంది. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం ఈసీఐ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో టర్నింగ్ 18 యు ఆర్ ద వన్ వంటి ప్రత్యేకమైన ప్రచారాల ద్వారా యువతకు ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవటానికి ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపకపోవటమే ప్రధాన కారణంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ క్రమంలోనే 18వ లోక్సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా యువత, తొలిసారి ఓటింగ్లో పాల్గొనేవారిని లక్ష్యంగా చేసుకుని టర్నింగ్ 18 ప్రచార కార్యక్రమం చేపట్టింది. రాబోయే ఎన్నికల్లో పాల్గొనటానికి యువతను ప్రేరేపించటం, గత ఎన్నికల్లో గుర్తించిన క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటం దీని ప్రాథమిక లక్ష్యం. టర్నింగ్ 18 ప్రచారం ద్వారా యువత దృష్టిని ఆకర్షించడానికి వివిధ ఇతివృత్తాలు, వ్యూహాలను ఉపయోగిస్తారు. యువతకు సులభంగా దగ్గరవుతూ వారిని ఆకట్టుకునేలా ఈ ప్రచారం సాగుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నికల నిర్వహణలో సాధించిన పురోగతిని వివరించేందుకు ఈ ప్రచారం ఉపయోగపడుతుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యతను తెలియచెప్పేలా యువ ఓటర్లలో చైతన్యం కలిగిస్తుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు, జాతీయ ప్రసార మాధ్యమాలైన దూరదర్శన్ న్యూస్, ఆకాశవాణి అందించిన ప్రచారంతో టర్నింగ్ 18 ప్రభావవంతంగా మారింది. టర్నింగ్ 18 ప్రచారం ఆధారంగా ఈసీఐ యు ఆర్ ద వన్ పేరుతో మరో ప్రభావవంతమైన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల అమూల్యమైన సహకారాన్ని గుర్తించడం, ఒక వేడుకలా నిర్వహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఓటర్లు, రాజకీయ పార్టీల నుండి బూత్ స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పరిపాలన సిబ్బంది, మీడియా నిపుణులు, కేంద్ర దళాలు, భద్రతా సిబ్బంది వరకు ఎన్నికల ప్రక్రియ సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషిస్తారు. ఈ ప్రక్రియను ఆకర్షణీయమైన కథనాలు, దృశ్యాల ద్వారా యు ఆర్ ది వన్ కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తారు. ప్రత్యేకమైన, ఆసక్తికరమైన ఎన్నికల కథలు, పదబంధాలు, ఎన్నికల నిఘంటువుతో ఓటర్లను చైతన్యపరచడం, గత ఎన్నికల నుండి ఆసక్తికరమైన ఎన్నికల కథనాలను పంచుకునే చునావీ కిస్సే వంటి ప్రచారంలో అనేక ఇతర ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. భారతదేశ ఎన్నికలు ఏ టు జెడ్ అనే సిరీస్ ద్వారా ఎన్నికల నిబంధనలు, ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల సంబంధిత నిబంధనల గురించి వెతుకుతూ సాగే ఆటవిడుపు సిరీస్ ఈసీఐతో వర్డ్ ప్లే సవాల్ జవాబ్ అనే సిరీస్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఆకర్షణీయమైన పోల్స్ పికెల్స్ సిరీస్ ఈసీఐ ప్రారంభం నుండి భారత ఎన్నికల దృశ్య ప్రయాణాన్ని పంచుకుంటుంది. ఆన్లైన్లో నకిలీ వార్తలు, అసత్య సమాచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత ఎన్నికల సంఘం వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా నకిలీ వార్తలను ఛేదించి సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని పంచుకునే ముందు జాగ్రత్త, శ్రద్ధ వహించాలని ప్రజలకు సూచించింది. దీనివల్ల సమాచారాన్ని మరొకరికి పంపే ముందు దాని ఖచ్చితత్వం, ప్రామాణికతను ధృవీకరించుకోవటానికి పౌరులకు అధికారం ఇవ్వటం ద్వారా అసత్య సమాచార వ్యాప్తిని తగ్గించి ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడటంలో తోడ్పాటు అందిస్తుంది. వీటితో పాటు ఎన్నికల షెడ్యూల్, ఈసీఐ అందుబాటులోకి తెచ్చిన యాప్లు, కమిషన్ నిర్ణయాలు, ఎన్నికల జాబితాలో ఓటరు పేరు, తనిఖీ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు సహా ఇతర క్లిష్టమైన అంశాలపై సమాచారాన్ని వినియోగదారుల కోసం ఖచ్చితమైన, క్రమపద్ధతిలో గ్రాఫికల్గా, రీల్స్ ద్వారా అందిస్తోంది. సృజనాత్మక వ్యూహాలు, సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవటం ద్వారా భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న పౌరులతో మమేకమై ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు చురుగ్గా పాల్గొనటానికి, భారతీయ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములను చేయడానికి కృషి చేస్తోంది.